హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ పెప్పర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా కొత్త రెసిపీ. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఇలాంటి ఎగ్ పెప్పర్ మసాలాని ఎప్పుడూ తిని ఉండరు. అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొట్టమొదట ఎగ్స్ని ఉడకబెట్టడం కోసం ఇక్కడ నేను కుక్కర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు తీసుకొని మనం ఎగ్స్ని వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక చిన్న చెంచా ఉప్పు వేసుకొని ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు వీటిని ఉడికించాలి. ముందుగా మనం పెప్పర్ మసాలాని తయారు చేసుకుందాం. ఇందులో నేను ఒక పెద్ద చెంచా నల్ల మిరియాలు, ఒక చెంచా సోంపును వేశాను. దాంతోపాటు ఒక చెంచా జీలకర్ర వేసుకోండి. అలాగే ఇందులో 2 నుండి 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. లేదా మీరు ఎండుమిర్చికి బదులుగా కారం కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ మసాలాలను కాసేపు వేగనివ్వాలి. ఈ సింపుల్ మసాలా వల్ల గ్రేవీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మసాలాల కలర్ లైట్గా చేంజ్ అయ్యింది. దీని తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వీటి పౌడర్ని తయారు చేసుకున్నాను. మీరు ఈ పౌడర్ని చికెన్ కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు మనం గ్రేవీని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకున్నాను. నేను పెద్ద సైజు టమాటాలను 2 తీసుకున్నాను. చిన్నవైతే మీరు 3 తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలను ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 5 నుండి 6 పచ్చిమిరపకాయలు వేయండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే అంత కారం లేవు. ఒకవేళ మీరు కారం తక్కువగా తినేవాళ్ళైతే వాటిని తగ్గించి తీసుకోండి. ఇక్కడ నేను టమాటా ప్యూరీని తయారు చేసుకున్నాను. తరువాత నేను తీసుకున్న ఉల్లిపాయల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రేవీని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మొట్టమొదట మీరు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వీటిని వేగనివ్వాలి. ఉల్లిపాయ కలర్ ఈ విధంగా మారిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత ఇందులో మీరు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీని తర్వాత ఇందులో మీరు 2 స్పూన్ల సోయా సాస్ని వేయాలి. దాంతోపాటు ఇందులో మీరు కాస్త నీళ్లు కూడా పోయాలి. దానివల్ల మీరు వేసిన సోయా సాస్ మాడిపోకుండా ఉంటుంది. గ్యాస్ని మీరు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. లో ఫ్లేమ్లో డార్క్ సోయా సాస్ని వేగనివ్వాలి. దానివల్ల ఆ గ్రేవీలో టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడటానికి కలర్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీని ఇందులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు ఇందులో మనం 1/2 చెంచా ఉప్పును వేసుకోవాలి. దాన్ని కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీని మీరు టమాటాలు బాగా ఉడికి ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు ఉడికించాలి. తర్వాత మనం ఇందులో 1/2 చెంచా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 చెంచాలు మనం ముందుగా చేసుకున్న పెప్పర్ మసాలాని వేసుకోవాలి. నేను మొత్తం మసాలాని వేయలేదు. ఈ పెప్పర్ మసాలాని కొంచెం పక్కన ఉంచాను. ఇప్పుడు ఇందులో కాస్త పసుపును వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ కొంచెం సేపు మసాలాలు టమాటాతో పాటు ఉడకనివ్వండి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు అలాగే ఉంచండి. ఇప్పుడు మసాలాలు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ని రిలీజ్ చేయడం మీరు ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత ఇందులో మనం 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ ఈ గ్రేవీ ఇంత థిక్నెస్ లో ఉండాలి.
బాగా ఎక్కువ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటినన్నింటినీ బాగా ఉడికించాలి. అప్పటి వరకు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్స్ని కుక్కర్లో ఉడికించాను. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన ఉన్న పొట్టును తీసేయండి. ఈ విధంగా పొట్టును తీసిన తర్వాత మీరు ఈ ఎగ్స్ని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను కొంచెం బటర్ని వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. బటర్ని కాస్త మెల్ట్ అవ్వనివ్వాలి. వేసిన బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో మీరు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయను బాగా వేపుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ అన్నింటినీ ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిపై నుండి కొద్దిగా ఉప్పు వేసుకోండి. అంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్న పెప్పర్ మసాలా ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలను ఎక్కువ వేశాను. అంటే ఉల్లిపాయలు మసాలాతో పాటు ఫ్రై అయితే గ్రేవీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత మీరు ఇలా ఎగ్స్ని రివర్స్ చేసుకోండి. వీటిని నెమ్మదిగా రివర్స్ చేసుకోండి. ఈ ఎగ్స్ లోపల ఉన్న ఎల్లో పార్ట్ సపరేట్ అవ్వకుండా చూసుకోండి. మీరు నెమ్మదిగా వీటిని రివర్స్ చేసుకోండి. కింద పార్ట్ బాగా వేగి మంచి కలర్లోకి వచ్చిన తర్వాతే వీటిని రివర్స్ చేసుకోండి. ఇక్కడ మన ఎగ్స్ చాలా బాగా ఫ్రై అయ్యాయి. అలాగే ఇందులో వేసిన ఉల్లిపాయలు కూడా కాస్త సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటిని గ్రేవీలో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, గ్రేవీ బాగా ఉడికి ఆయిల్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఒకవేళ మీ దగ్గర కరివేపాకు ఉంటే దాన్ని తప్పకుండా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని ఈ గ్రేవీలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇందులో వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్స్ వేడిగా ఉన్నాయి, గ్రేవీ కూడా వేడిగానే ఉంది. కాబట్టి మీరు ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో పాటు దీన్ని సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.